స్కేల్ ఇది గీత కొట్టుకునే పరికరం కాదు, మీ పిల్లల తలరాతలు మార్చే పరికరం. నేను మీ దీటి సురేష్ ఫ్రమ్ విబ్జార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. సో ఈ స్కేల్లో ఉన్నటువంటి మిల్లీమీటర్స్, ఇంచెస్, సెంటీమీటర్స్, ఫూట్. సో ఈ లాంగ్ స్కేల్లో మనకి ఇవన్నీ డిస్టెన్స్ అయితే ఉంటాయి. ఈ డిస్టెన్స్ నేర్చుకోవడం వల్ల మెన్సురేషన్లో మీ పిల్లలు క్లియర్గా పట్టు సాధించగలుగుతారు. సో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో కూడా ఈ మెన్సురేషన్ చాప్టర్ వల్ల చాలా మనకు ప్రశ్నలు రావడం జరుగుతుంది. ఇవన్నిటికి కూడా దోహదపడతా ఉంటాయి. తప్పనిసరిగా ఈ వీడియో షేర్ చేసుకోండి. సో మీ పిల్లలకి తప్పనిసరిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. సెంటీమీటర్ అంటే ఏంటిది, మిల్లీమీటర్ అంటే ఏంటిది క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇక్కడ మనకి 30 సెంటీమీటర్ స్కేల్లో ఎన్ని మిల్లీమీటర్స్ ఉంటాయి అంటే 300 మిల్లీమీటర్స్ ఉంటాయి. సో మనం దుకాణాలకి, షాపులకి వెళ్ళినట్లయితే ఇక్కడ పిల్లలతోటి ఏదైనా కానీ తాడు కొలవడానికి కానీ, వైర్ కొలవడానికి కానీ మనం మీటర్లో మనము కొలతలు స్టార్ట్ చేస్తాం. సో ఏదైనా ఒక టేబుల్ దగ్గరికి తీసుకెళ్ళి, సో ఈ స్కేల్ నుంచి 300 సెంటీమీటర్స్ అన్న కదా, 300 మిల్లీమీటర్స్ అన్న కదా, సో మనకి 100 సెంటీమీటర్స్ అయితే మీటర్ అవుతుంది కదా. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేపించి సో కొన్ని కొలతల ప్రశ్నలు మీరే వేయండి. 130, 60, 90, ఇక్కడ నుంచి 10 సెంటీమీటర్స్ తీసుకున్న తర్వాత సో ఇక్కడికి ఒక మార్క్ తీసుకొని ఇక్కడ వరకు ఏదైనా ఒక తాడు తీసుకుని సో 1 మీటరు ఈ విధంగా సో వాళ్ళకి అవగాహన కల్పించినట్లయితే కనుక సో చాలా ఉపయోగం ఉంటుంది. సో దీని తర్వాత మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్. సో 1 కిలోమీటర్ డిస్టెన్స్ని ఏ విధంగా రెక్టిఫై చేస్తాం? 1 కిలోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1000 మీటర్స్. సో 1000 మీటర్స్ అంటే ఇలాంటి 1000 టైమ్స్ కనుక ఇలాంటి వైర్ని కనుక మనం ఎక్స్టెండ్ చేస్తే కనుక మనకు 1 కిలోమీటరు సో డిస్టెన్స్ కూడా ఫైండ్ చేయవచ్చు. సో చాలా ఉపయోగకరమైనటువంటి వీడియో. సో స్టార్టింగ్ వచ్చేసి మనకు మిల్లీమీటర్తో స్టార్ట్ అవుతుంది. సో అది లిటరల్గా సో మిల్లీమీటర్స్ 10 మిల్లీమీటర్స్ అయితే మనకు 1 సెంటీమీటర్ అవుతుంది. అలాంటి 1 సెంటీమీటర్స్ 100 అయితే కనుక మనకు మీటర్ అవుతుంది. సో స్కేల్లో పై భాగాన సెంటీమీటర్స్, మిల్లీమీటర్స్ చూపెడతా ఉంటుంది. కానీ కింది భాగంలో చూసినట్టయితే కొంచెం డిస్టెన్స్ తోటి ఉంటుంది 1, 2 నెంబర్. సో ఇక్కడ సెంటీమీటర్లు వచ్చేసి దగ్గరగా ఉంటుంది. సో కింద వచ్చేసి డిస్టెన్స్లో ఉంటుంది. ఏది ఇంచెస్కి సంబంధించింది. సో మనకు తెలుసు ఈ ఇంచ్ మూల తీసుకురారా, లేదంటే ఈ ఇంచుకి సంబంధించినటువంటి మెజర్మెంట్ ఈ విధంగా చూపిస్తాం. 1 ఇంచ్, 2 ఇంచ్, 3 ఇంచ్. యాక్చువల్గా ఇంచ్ అంటే 2.54 సెంటీమీటర్స్. సో క్లియర్ కట్గా మనము స్కేల్లో చూసినట్లయితే బ్యాక్ సైడ్ ఉన్నట్టు కొంచెం డిస్టెన్స్లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే అది ఇంచ్కి సంబంధించింది. క్లియర్గా కొలుసుకున్నట్లయితే ఇది ఎగ్జాక్ట్లీ మనకి ఇట్లా 1 ఇంచ్ అని తెలుస్తూ ఉంది. దీని యొక్క మెజర్మెంట్ ఎగ్జాక్ట్లీ 2.54 సెంటీమీటర్స్. సో ఈ స్కేల్ భాగాన సెంటీమీటర్స్లో 30 సెంటీమీటర్స్ పై భాగాన ఉంటుంది కదా. 12 ఇంచెస్ అంటే 2.54 అన్న కదా. సో ఇక్కడ ఈ ఇంచెస్ యొక్క కొలమానం చూసుకున్నట్లయితే లాస్ట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, 48 సెంటీమీటర్స్ ఎక్కువ ఉంటుంది. సో ఈ 48 సెంటీమీటర్ ఎందుకు ఎక్కువ ఉంటుంది అని అంటే కనుక 12 ఇంచెస్ కొంచెం మెజర్మెంట్ ఎక్కువ అవుతుందని చెప్పిన. సో 30.48 సెంటీమీటర్ అంటే 30.48 సెంటీమీటర్ అంటే 1 ఫీట్, 1 ఫుట్, ఒక అడుగు అని అంటారు. సో ఒక అడుగు భాగాన్ని ఒక ఫీట్గా మనం కన్సిడర్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ పై భాగంలో ఉన్నటువంటిది 0 to 1 వరకు ఉన్నటువంటిది సెంటీమీటర్స్. ఈ 1 సెంటీమీటర్లో లోపల ఉన్నటువంటి ఈ చిన్న చిన్న లైన్స్ వచ్చేసి మిల్లీమీటర్స్. సో కింది భాగంలో చూసుకున్నట్లయితే చూడండి డిస్టెన్స్లో ఉన్నది. సో ఈ డిస్టెన్స్లో ఉన్నది ఇంచెస్. సో పైన ఉన్నది సెంటీమీటర్స్, కిందిలో ఉన్నది సో ఇంచెస్. సో మధ్యలో ఉన్నది మిల్లీమీటర్స్. సో మనకు తెలుసు 1 ఇంచ్ మనం ఇట్లా చూపెడతాం కదా. సో 1 ఇంచ్ ఈజ్ నథింగ్ బట్ 2.54 సెంటీమీటర్స్. ఇక్కడ 2.54 సెంటీమీటర్స్. సో ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే 30 సెంటీమీటర్స్ కంటే ఎక్కువగా ఉంటుంది మెజర్మెంట్ స్కేల్కు. ఇక్కడ చూడండి కౌంటింగ్ అనేది ఇక్కడ. సో 30 ఇక్కడ వరకు ఉన్నది, బట్ 12 ఇంచెస్ వచ్చేసి ఇక్కడికి ఉంది. ఎందుకనంటే ఇది 1 ఫీట్ నథింగ్ బట్ 30.48 సెంటీమీటర్స్. సో ఇట్లా ఉంటుంది అనమాట. సో ఎందుకనంటే మనకు మెజర్మెంట్స్ మిల్లీమీటర్స్ కొన్ని ఎక్కువగా ఉంటాయి కనుక సో ఇక్కడ ఇంచెస్ సంబంధించినటువంటిది ఎక్కువ లైన్స్ ఉంటుంది. సో సెంటీమీటర్స్కు సంబంధించినటువంటి లైన్స్ తక్కువ ఉంటుంది. ఈ కొలతలు తెలవడం వల్లనే జనరల్గా ఉన్నటువంటి మెన్సురేషన్లో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతాం. సో జనరల్గా జరుగుతున్నటువంటి భూమి కొలతలు కానీ, సో పక్కన ఉన్నటువంటి ఏదైనా షెడ్ వేసినప్పుడు కానీ ఎంత డిస్టెన్స్ ఉన్నది, మెన్సురేషన్స్ డిస్టెన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేయడానికి దోహదపడతాయి. సో తప్పనిసరిగా దీనిపైన బేసిక్ అవగాహన ఉంటేనే సో రేపు జరగబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీ పిల్లలు రాణించడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి విబ్జార్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.